ఏపీలో ప్రభుత్వం మారింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. రాజధానికి మంచి రోజులొచ్చాయి. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి. 5 ఏళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా అసైన్డ్ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. ఇక వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ ఆగలేదు. మరోవైపు గోడు చెప్పుకుందామని వెళ్లిన తమను సిఆర్టీఏ అధికారులు హీనంగా చూస్తూ అవమానిస్తున్నారని వాపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలుకు నోచక విలువెల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వేదనకు గురికాక ప్రభుత్వం మారితే తమకు మంచి రోజులు వస్తాయని భావించిన రాజధాని అసైన్ రైతులకు ప్రభుత్వం మారి 4 నెలల్లో అయినా కూడా ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కావటం లేదు. సమస్య పరిష్కారం కాకపోగా సిఆర్డీ అధికారుల వద్దకు వెళ్లి తమ సమస్య చెప్పుకునేందుకు వెళ్తే సిఆర్డీ అధికారులు హేళనగా మాట్లాడి తమని అవమానపరుస్తూ ఆవేదనకు గురి చేస్తున్నారంటూ కూడా రాజధాని రైతులైతే కన్నీటి పరవంతం అవుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు మండలంలోని మొత్తం 3139 మంది అసైన్ రైతులు 2689 ఎకరాల భూమిని ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ తప్పుడు నివేదికలు అంటూ కూడా వారిపై కూడా కొంతమంది రైతులపై సిఐడి కేసులు నమోదు చేసి ఆ భూములకి పరిహారం ఇవ్వకుండా, కౌలు ఇవ్వకుండా వారిని 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్య పరిష్కారమై తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషపడినప్పుడు కూడా ప్రభుత్వం మారి 4 నెలలైనా కూడా ఇప్పటికీ వారికి అసైన్ రైతులకు కౌలు సొమ్ము, కౌలు నగదు ఇంతవరకు కూడా అందకపోవడంతో కూడా వారు ఆవేదన చెందుతున్నారు. తమకి సమస్య పరిష్కరించాలని సిఆర్డీ అధికారి దగ్గరికి వెళ్తే వారు తమ సమస్య పరిష్కరించకపోగా తమని అవమానపరుస్తూ హేళన చేస్తున్నారంటూ కూడా ఆవేదన చేస్తున్నారు. దీన్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా దీనిపై కూడా హామీ ఇచ్చినప్పుడు కూడా అది నెరవేరకపోవడంతో కూడా చంద్రబాబే స్వయంగా తమ సమస్యను పట్టించుకోవాలని వారు మీడియా పరంగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. నీలిమ.